షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో వీకెండ్ వచ్చేసింది. నిన్న రాత్రి అయితే అసలు సినిమా చూపించింది గోల్డ్ ఇంట్రాడే విషయంలో. మన స్టూడెంట్స్ అందరూ ఎవరైతే ఉన్నారో ఎవరెవరైతే ప్రేక్షకులు వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే మొన్న జరిగింది ఏంటంటే చాలామంది లైక్ దే పోస్ట్ దేర్ స్టేటస్ అనమాట. అంటే వాళ్ళు పెడుతూ ఉంటారు, నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను అంటే ఒకలాంటి కమ్యూనిటీ అనమాట. అది ఒక ఫోరం లాంటిది, అందులో డిస్కస్ చేసుకుంటూ ఉంటే నేను చూసా. జస్ట్ ఇలాగే బ్రౌజ్ చేస్తూ ఉంటే వెబ్సైట్లో అంటే వెన్స్డే రోజున, బుధవారం రోజున, ఇవాళ ఫ్రైడే, సో బుధవారం రోజున కాబట్టి షార్ట్ పడిపోతుందని చెప్పేసి షార్ట్ చేస్తే అది గోల్డ్ కాస్ట్ ఏమైందంటే రివర్సల్ తీసుకుంది, అంటే పెరిగిందట. సరే పెరిగింది కదా, ఇప్పుడు ఇంతకుముందు ట్రేడ్ చేసిన ట్రేడ్లలో లాసులు వచ్చాయి, అది చిన్న పెద్ద పక్కన పెడితే ఇందులో కూడా లాస్ వస్తుంది కదా, మరి ఈ ట్రేడ్ కూడా క్లోజ్ చేసుకుంటే అని చెప్పేసి చాలామంది డిస్కషన్ ఏం స్టార్ట్ చేశారంటే జస్ట్ అబ్జర్వ్ చూస్తున్నాను, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో అందులో ఒక ఐడియా ఇచ్చారు, లైక్ లిటరలీ మనం ఒక పని చేద్దాము, డిసెంబర్లో మనం షార్ట్ ఉన్నాం కదా, ఆల్రెడీ ఇప్పుడు అది 300 రూపాయలు విరిగిపోయింది గోల్డ్. సో అంటే 300 లాసుల్లో ఉన్నాం మనము. అంటే మెగా లాట్ అయితే 30,000 రూపాయల లాస్, మినీ లాట్ అయితే 3,000 రూపాయల లాస్ అనమాట. సో ఒకతను ఏమన్నారంటే జనవరి మంత్ గోల్డ్ మినీ తీసుకుందాం. ఎందుకంటే ఫ్యూచర్స్ మార్కెట్లో ఏంటంటే ఇప్పుడు డిసెంబర్ మంత్, నెక్స్ట్ మంత్ ఎక్స్పైర్ అయిపోయే ఫ్యూచర్ కూడా ట్రేడ్ అవుతుంది, దాని తర్వాత జనవరి ట్రేడ్ అవుతుంది, ఫిబ్రవరి మంత్ ఆర్ మార్చ్ మంత్ కూడా ఉంటాయి అనమాట. అంటే కానీ రేట్స్ మాత్రం డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ నెల గోల్డ్ ప్రైస్ మీకు ఫ్యూచర్స్లో 1,20,500 రూపాయలు ఉంటే, మీకు అదే జనవరి గోల్డ్ వచ్చేసేసి 1,21,000 చేంజ్ ఉంటుందన్నమాట. 1,21,000 పైన ఒక 100 200 పైన, అంటే ఒక 500 to 800 రూపీస్ మధ్యలో ఒక కైండ్ ఆఫ్ ప్రీమియం పలుకుతుంది. అలాగే మీరు ఫిబ్రవరి మంత్ చూసుకుంటే అది కూడా 1,22,000 పైన కూడా ట్రేడ్ అవ్వచ్చు. ఎందుకంటే అవి ఎక్స్పైర్ అవ్వడానికి, ఆ ఫ్యూచర్ క్లోజ్ అవ్వడానికి దాదాపు కొన్ని నెలల టైం ఉంది కాబట్టి దానికి ఫ్యూచర్లో రేట్లు ఎక్కువ ఉంటాయి. సో ఏం చేశారంటే జనవరి మంత్లో లాంగ్ వెళ్ళిపోయారు, అంటే కొనుక్కున్నారు వాళ్ళు అని చెప్పేసి మెసేజ్ పెట్టారు, నేను ఇప్పుడే డిసెంబర్ మంత్లో షార్ట్ చేశాను, అది అయిపోయింది, దాని తర్వాత అందులో లాస్ ఉంది కదా, ఆ లాస్ని మనము అలాగే హెడ్జింగ్ చేద్దామని చెప్పేసి జనవరి మంత్లో లాంగ్ వెళ్ళిపోయారు. అది సడన్గా గోల్డ్గా పెరగడం మొదలుపెట్టేసింది, పెరుగుతూనే ఉంది. అంటే 100 రూపాయలు వేసుకుంటూ పెరుగుతుంది, ప్రతి 50, 100, 150, 200, 300 అలా పెరుగుతూనే ఉన్నప్పుడు సడన్గా ఒక ప్రైస్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనం అందరము ఇప్పుడు బై చేసాం కదా, మరి ఎవరెవరైతే బై చేసామో మనం ఏం చేద్దామంటే ఇక్కడ రెండు ఒకేసారి బయటకు వచ్చేద్దామా, లేదంటే ఓన్లీ కొన్నది బై చేసింది ఫస్ట్ అమ్మేద్దామా, లేదంటే ఫస్ట్ ఇంతకుముందు అమ్మి మనం కూర్చున్నాం కదా, పైకి వచ్చింది కదా, లాసుల్లో ఉన్నాం కదా, అది క్లోజ్ చేద్దామా. చాలా డిబేట్ నడిచిందండి నిజంగా. సో వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే బాగా సరదాగా అనిపించింది. అంటే జనరల్గా నేను ఏంటంటే వారంలో ఎప్పుడైనా ఒక రోజు టైం దొరుకుతుంది నేను చూస్తూ ఉంటాను. సో మార్కెట్లో ఏంటంటే గోల్డ్ బాగా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఇవన్నీ నేను ఎందుకు చెప్పానంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అదొక గోడ మీద పిల్లిలా అనమాట. అది రోజుకు కూడా అంతేనండి, అది పెరుగుతుందా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు పోయి పడిపోతుందా అన్న విషయం మనకు తెలీదు. సో అది గోడ మీద పిల్లి పై వైపు ఎక్కి బిల్డింగ్ ఎక్కిపోతుందా అంటే ప్రైస్ పైకి వెళ్తుందా, లేదంటే అది బిల్డింగ్ దిగి కిందికి వస్తుందా అంటే ప్రైస్ పడిపోతుందా. ఇది సామాన్యమైన భాష అనమాట, మార్కెట్లో ఎక్కువగా వాడతారు. సో గోడ మీద పిల్లి లాంటిది కాబట్టి అది గోల్డ్ పరిస్థితి అనమాట, ఆర్ సిల్వర్ అయినా ఏదైనా కానివ్వండి. అఫ్కోర్స్ నేను మీ అందరి కోసము గోల్డ్ వీడియోస్ సపరేట్గా, సిల్వర్ వీడియోస్ సపరేట్గా నేను చేసి పెడతాను కాబట్టి మీకు ఆ రెండు వీడియోస్లో ఒక క్లారిటీ అంటూ ఉంటుంది. సో ఈ రోజున మనము యాక్చువల్గా జరిగింది ఏంటి నిన్న రాత్రి, అంటే ఇంతకి పడిందా పెరిగిందా, ఇవాళ స్పాట్ మార్కెట్లో దాని ఎఫెక్టివ్ రేట్ ఏముంది చూద్దాం. సో 24 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 12,257 రూపాయలు నిన్నుంటే ఇవాళ 12,202 రూపాయలు ఉంది, -55 రూపీస్. నా 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 11,235 నిన్నుంటే 11,185 ఇవాళ, -50 రూపీస్. 18 క్యారెట్ గోల్డ్లో 9,193 నిన్న, 9,152 ఇవాళ ఉంది, సో -41 రూపీస్.
సో యాక్చువల్గా జరగబోయేది ఏంటి, ఇవాళ లాస్ట్ డే ఆఫ్ ద వీక్ కాబట్టి, అంటే ఈ వారంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు మార్కెట్స్ ఉంటాయి కాబట్టి, సో ఫ్రైడే రోజున ఎలా ఉండబోతుంది సాయంత్రము 5 నుంచి 9 మధ్యలో, అది కాస్త మనం ఇక్కడ చూసుకుంటే కాస్తంత ఒక క్లారిటీ వస్తుంది మీకు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకుంటే నేను ఈ మధ్య మీ అందరు చూపిస్తుంది ఏంటంటే వాల్యూమ్స్ గురించి. సో పెరిగేటప్పుడు చూడండి గ్రీన్ కలర్ బార్ వచ్చింది, అంటే 254 లాట్స్ ఇక్కడ ట్రేడ్ అయ్యాయి, గోల్డ్ పెరిగింది. దాని తర్వాత గోల్డ్ పడిపోయేటప్పుడు 273 లాట్స్ ట్రేడ్ అయ్యాయి, అంటే 250 270 అంటే దాదాపు 20 లాట్లు ఎక్కువగా అమ్మేవాళ్లే ఎక్కువగా ఉన్నారు, దాని అర్థం అది. సో మనం ఒక్కసారి మనం ఇక్కడ టూల్ వాడితే యుల్ గెట్ అ క్లారిటీ. సో జరిగిందేంటి, యాక్చువల్గా పెరిగేటప్పుడు వాల్యూమ్ ఎక్కువైంది, అది ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిపోయింది, మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళే అమ్ముకున్నట్టున్నారు, కానీ ఇంకా ఎక్కువ మందే అమ్మారు. సో అంటే దానికి అర్థం ఏంటంటే ఆ మిగతా ఎక్స్ట్రా 20 లాట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ షార్ట్ ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఓవర్ సోల్డ్ జోన్కి వచ్చాక మళ్ళీ న్యూట్రల్ జోన్కి వెళ్ళి ఆగింది. మరి ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందా లేదా మనకు ఆ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ వల్ల ఐడియా వస్తుంది. చూడండి ప్రస్తుతానికి చూసుకుంటే ఎంసీఎక్స్ గోల్డ్ 1,20,940లో ట్రేడ్ అవుతుంది, ప్లస్ బై 300 రూపీస్. అండ్ ఇక్కడ మనము రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూసుకుంటే 1,21,400 ఫస్ట్ రెసిస్టెన్స్, and second 1,22,038, 1,22,825. Support levels low 1,19,975, 1,19,118, 1,18,550. ఇవన్నీ కూడా జాగ్రత్తగా మీరు వాచ్ చేయాల్సిన లెవెల్స్ ఇవి. ఎందుకంటే ఈ రోజు ఎలాగైతే క్లోజ్ అవుతుందో, అంటే వారానికి ఆఖరి రోజు కాబట్టి సోమవారం రోజున దీని ఎఫెక్ట్ ఉండబోతుంది. సో ఆ ఎఫెక్ట్ కోసము సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో మహా భీభత్సమైన వార్ ఉండబోతుంది. సో ఓజీలు రాబోతున్నారు. సో ఒరిజినల్ ఓజీ ఎవరో మనకు తెలియదు, సాయంత్రం చూద్దాము. డౌట్స్ ఉన్నాయా, కాల్ చేయండి ఇప్పుడే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.